నగర్లో వరద ఉధృతి తగ్గిన తర్వాత అసలైన పని స్టార్ట్ అయింది. ముందుగా క్లీనింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. మిగిలిపోయిన వాటర్ను పంపించేందుకు కార్పొరేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రభావం తగ్గిన తర్వాత అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏదైనా ఉందంటే అది క్లీనింగ్ సెక్షన్ అనేది చెప్పుకోవాలి. ఆ క్లీనింగ్ సెక్షన్ చేస్తేనే మరింత నీళ్లు, ఎందుకంటే వరద తగ్గిన తర్వాత అడుగు పొడుగు నీళ్లు ఉన్నా కూడా ఇవన్నీ బయటికి పోవాలంటే క్లీన్ చేస్తేనే పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అత్యంత క్లిష్టమైన క్లీనింగ్ సెక్షన్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కార్పొరేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ డ్రైనేజీల్లో అడ్డుపడుతున్న డబ్బాలు కానీ, ఇక్కడ ఏవైతే ఉన్నాయో చెక్కలు కానీ పూర్తిగా ఆ వ్యర్థాలు మొత్తం కూడా క్లీన్ చేసి వాటిని బయటకు పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సింగనగర్ ఫ్లైఓవర్కి రైట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా క్లియర్గా మొత్తం వాళ్ళ చేతులతో, అలాగే వాళ్ళకి ఇచ్చిన ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటితో నీట్గా క్లీన్ చేసి ఆ వాటర్ని ఎప్పటికప్పుడు బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నీరు అనేది ఇక్కడ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ నీరు అనేది ఇప్పుడు అరవడి ఏదైతే ఉందో మన కెమెరామ్యాన్ అరుణ్ మీకు అది చూపిస్తూ ఉంటారా, గోడ మీద అరవడి దాదాపుగా 6 నుంచి 6 అడుగుల వరకు, 4 నుంచి 6 అడుగుల వరకు కూడా ఫ్లో అనేది పైనుంచి వెళ్ళిన పరిస్థితి. అప్పుడు ఏదైతే వరద వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా కూడా పైకి వెళ్ళింది కాబట్టి ఓకే, అంతవరకు సిటీ లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి మోకాల్లోతు నీళ్ళల్లో ఇప్పుడు ఈ గొంతులో మనం చూస్తున్న గొంతు ఏదైతే ఉందో గొంతులో మోకాల్లోతు నీళ్ళలో ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ పోవాలంటే ఖచ్చితంగా పైనుంచి ఫ్లో అనేది ఉండదు కాబట్టి కంపల్సరీగా డ్రైనేజీలో నుంచే ఈ నీళ్ళు అనేది ఫ్లో పోవాలి. అక్కడ కనుక ఏదైనా అడ్డుపడితే ఈ వాటర్ అనేది ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలాగే ఉంటాయి తప్పితే ఇవి బయటికి పోని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా కూడా వీటిని బయటికి పంపించేందుకు కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరూ కూడా స్వయంగా ఇక్కడికి వస్తూ క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తే పరుపు కానీ చెక్క కానీ పూర్తిగా కూడా అడ్డుపడి ఆ డ్రైనేజీ వాటర్ అనేది పోకుండా పూర్తిగా ఆపేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించే విధంగా ఈ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్నీ కూడా డబ్బాలు కానీ ఏవేవో మొత్తం ఇక్కడి నుంచి కొట్టుకొచ్చిన ప్రతిదాన్ని కూడా డ్రైనేజ్కి అడ్డం తీసేసి పూర్తిగా ఈ డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించే పరిస్థితులు అయితే పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న కష్టం చాలా అద్భుతమని కూడా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్న పరిస్థితి అయితే విజయవాడ పరిస్థితి ప్రాంతంలో ఏదైతే సింగనగర్ ప్రాంతం కానీ ఇటు వరద వచ్చిన ప్రతి ప్రాంతంలో కూడా ఇదే విధంగా పని అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరుణ్తో మల్లికార్జున, బిగ్ టీవీ.